సార్ మీరు ఐఏఎస్‌గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం అంటే ఎన్టీఆర్ గారి హయాంలో కార్యదర్శిగా మీరు వర్క్ చేశారు. సో, అప్పటి పరిపాలనకు, ఇప్పటి పరిపాలనకు ఎంత వ్యత్యాసం ఉంది? అభివృద్ధి పరంగా ఎంతవరకు మనం ముందుకెళ్ళాం? ఖచ్చితంగా టెక్నాలజీ పెరగడం చేత అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగుపడింది. ఎందుకంటే 91లోనే ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. హ్మ్. వాటి ప్రభావాన్ని వాజ్పేయి ప్రభుత్వం 95, 99 తర్వాత మెరుగ్గా చూపెట్టారు. అప్పటిదాకా జాతీయ రహదారులు ఎక్కడున్నాయి అసలు? హ్మ్. వాజ్పేయి గారు వచ్చేదాకా ఆయన కూడా ఇట్లాగ అందరికీ పంజరాలు చేద్దాం అనుకున్నట్టయితే ఓట్ల కోసం పంజరాలు చేయొచ్చు కదా! హ్మ్. హ్మ్. ఆయన కూడా అట్లాగే ఉంటారు. జాతీయ రహదారులు వచ్చేవా? ఈ టెలిఫోన్లు అందరికీ 100 కోట్ల టెలిఫోన్లు ఇవాళ మొబైల్ ఫోన్ అందరికీ స్మార్ట్ ఫోన్లు వగైరా ఉన్నాయి. హ్మ్. కారు చౌకగా వచ్చేవా? అవన్నీ జరిగినాయి. టెక్నాలజీ వల్ల ప్రభుత్వాల విధానాలు చేపట్టడం వల్ల. హ్మ్. అదే సమయంలో రాజకీయం కుళ్ళిపోయింది. హ్మ్. ఎన్టీ రామారావు గారు రోజు ఒకటి రూ. 10,000 ఖర్చుతో కోకొల్లలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనారు. హ్మ్. రూ. 10,000 మొత్తం నియోజకవర్గంలో ఖర్చు పెట్టి. ఇవాళ రూ. 10,000 ఖర్చు పెడితే ఒక ఇంట్లో ఓట్లు రావు. హ్మ్. ఒక నియోజకవర్గం మొత్తం 10,000, 20,000 అన్నాడు నెగ్గితే ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళ పుణ్యమా అని చెప్పని ఇవాళ రూ. 10,000 ఒక నియోజకవర్గంలో ఒక ఇంట్లో ఓట్లు రావు. హ్మ్. రాజకీయం కుళ్ళిందా బాగుపడిందా? కుళ్ళిపోయింది. కాబట్టి రాజకీయం అలాగే అవినీతి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు అవినీతిని ఒక ఒక భయంకరమైనటువంటి పాపంగా చూశారు. హ్మ్. అవినీతి ఎక్కడ కనిపించినట్టు రుద్దులు అయిపోయాడు ఆయన. హ్మ్. అవినీతి లేదని కాదు, కింది స్థాయిలో చాలా చోట్ల ఉంది. కానీ ఆ స్థాయి వరకు ఆ నాయకుడి వరకు అవినీతి అంటే పరమ కోపం. హ్మ్. ఇవాళ అవినీతి మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. రాజకీయం 30 కోట్లు ఖర్చు పెట్టాక అవినీతి లేకుండా రాజకీయం ఎట్లా ఉంటుంది? హ్మ్. పరిపాలన ఎట్లా ఉంటుంది? కాబట్టి టెక్నాలజీ విషయంలో ఆర్థిక సంస్కరణల మూలంగా కొన్ని మంచి మార్పులు వచ్చినాయి. రాజకీయంగా మరింత కుళ్ళిపోయింది. హ్మ్. అండ్ రీసెంట్‌గా జేపీ గారు కేటీఆర్ గారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అంతా కూడా ఏంటంటే జేపీ గారు ఇండైరెక్ట్‌గా అండ్ డైరెక్ట్‌గా కూడా బీఆర్ఎస్‌కి సపోర్ట్ చేస్తున్నారు అనేసి ఒక టాక్ వచ్చేసింది. దీన్ని మీరేమంటారు? మహేశ్వరి, మనం పార్టీలకి కట్టుబానిసలం కాదు. యెస్. అందులోను జేపీ గారు అస్సలు కాదు. పార్టీల కోసం మనం లేం. హ్మ్. మన కోసం పార్టీలు ఉన్నాయి. హ్మ్. కాబట్టి నేను సమర్థిస్తే ఎవరినైనా కూడా వ్యక్తుల్ని పార్టీలుగా సమర్థించేది హ్మ్. అంశాలను, ఇష్యూని. ఏమిటి ఇష్యూ? పాత పెన్షన్ పద్ధతి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. హ్మ్. మిమ్మల్ని నేను నా కళ్ళతో చూడడం అంత వాస్తవమో, రేపొద్దున నేను చెప్తాను జరగబోయేది అంత వాస్తవం. హ్మ్. పాత పెన్షన్ పద్ధతి అంటే ఈవేళ ప్రభుత్వం ఉద్యోగుల కోసం పెన్షన్కి ప్రభుత్వం నుంచి ఉద్యోగుల జీతం నుంచి డబ్బు ఏర్పాటు చేయకుండా 30 ఏళ్ల తర్వాత మీ పన్నుల డబ్బుల నుంచి పెన్షన్లు వాళ్ళకి అది కూడా విపరీతంగా హ్మ్. సమాజం భరించలేని స్థాయిలో పెన్షన్లు ఇవ్వటం. దాన్ని బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు కలిసి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కలిసి కూటమి సంకీర్ణ ప్రభుత్వాలు దాన్ని మార్చినాయి. 2004 నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి. హ్మ్. భవిష్యత్తు మీద భారం వేయకుండా ఇప్పుడే ఆ డబ్బును పెట్టేసి దాన్ని పెంచి దాని నుంచి పెన్షన్ వచ్చే ఏర్పాటు. అంటే పన్నుల మీద భారం ఉండదు. హ్మ్. అందులో ఈ పాత పెన్షన్ పద్ధతిలో ఏమిటి? ప్రభుత్వోద్యోగులకేమో జీతాలు అమాంతం పెరిగిపోతున్నాయి. హ్మ్. ప్రతి 5 ఏళ్లకి పే రివిజన్ కమిషన్ 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి విపరీతంగా పెరిగి మామూలుగా పెరగటం కాదు. హ్మ్. మార్కెట్‌లో ఒక ఉద్యోగం ఇప్పుడు ఆయన కెమెరామెన్‌గా ఉన్నారు. మార్కెట్‌లో 20,000, 25,000 వస్తే అందులో స్కిల్ ఉన్న మనిషి. హ్మ్. గవర్నమెంట్‌లో అదే పని చేస్తే 75,000, ₹1,00,000 వస్తాయి. కొన్ని శాఖల్లో బంట్రోతుకి ₹1,20,000 జీతం వస్తున్నటువంటి సందర్భాలున్నాయి హ్మ్. ప్రభుత్వంలో. హ్మ్. బయట ఎవరైనా చేయగలరా అది? ఏ సంస్థ అయినా కూడా? వాళ్ళకి పెన్షన్లు ₹60,000 వస్తున్నాయి హ్మ్. రిటైర్ అయితే. అంటే అదే పని వాళ్ళ మార్కెట్‌లో చేసే వాళ్ళకంటే 3, 4 రెట్లు వాళ్ళకి పెన్షన్ వస్తుంది. హ్మ్. అది కూడా పన్నుల డబ్బుల నుంచి వెళ్తుంది. అంటే చివరికి పన్నుల డబ్బులు భవిష్యత్తులో ఇంకా దేనికి లేకుండా జీతాలకి, పెన్షన్‌లకు కూడా సరిపోని పరిస్థితి రాబోతున్నది. హ్మ్. ఆ పైన వడ్డీ చెల్లింపులు ఉన్నాయి. అప్పులు పెరుగుతుంది కదా మరి. డబ్బులు అవును. చాలకపోతే వడ్డీ అప్పులు మన పెద్ద అప్పులు తీసుకొస్తున్నారు. అప్పులు చెల్లించాలిగా మళ్ళీ. హ్మ్. వడ్డీ చెల్లించాలి కదా! హ్మ్. ఇది దేశాన్ని సర్వనాశనం చేయబోతోంది. అది తెలిసి కూడా కొన్ని పార్టీలు మేము పాత పెన్షన్ ఇస్తాము. హ్మ్. అట్లాగే అభివృద్ధిని గురించి అసలు ఒక అవగాహన లేకుండా ఇదంతా నాశనం చేస్తాం మేము. మేమంతా పంజారం చేస్తాం అంతే. తాత్కాలికమైన ఆకర్షణ చూపెడతాము. హ్మ్. అలాగే జీఎస్టీ లాంటివి కొన్ని సెటిల్ అయినాయి దేశంలో. హ్మ్. మనం టీథింగ్ ట్రబుల్స్ అంటాం. ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకుంటాయి. అవన్నీ అధిగమించి మనం తీసుకొచ్చాం. అది పీకి పారేస్తాము. ఇది తొగ్లక్‌లాగా ఉంది ఈ చర్యలు. హ్మ్. కాబట్టి దానికి వ్యతిరేకం నేను. అది ఏ పార్టీ అని నాకు అనవసరం. పార్టీకి వ్యతిరేకం కాదు. ఏ పార్టీకి హ్మ్. వ్యతిరేకం కాదు. హ్మ్. దేనికి అనుకూలం నేను? ఈ దేశ అభివృద్ధికి అనుకూలం. హ్మ్. మన బిడ్డల మంచి భవిష్యత్తుకి అనుకూలం. ఈ దేశంలో మంచి పాలనకు అనుకూలం.
ఈ దేశంలో ప్రతి బిడ్డ తన కాళ్ళ మీద నిలబడడానికి అనుకూలం. పార్టీలన్నీ ఇందాక అనుకున్నాం, డబ్బుల పంపిణీలో కానీ, చట్టబద్ధ పాలన లేకుండా బడితున్నాడుదే బరిగా చేయడం కానీ, అధికార కేంద్రీకరణలో కానీ, అవినీతిలో కానీ పెద్ద తేడాలు లేవు. కనీసం ఆర్థిక వ్యవస్థను బతికిస్తే ఇవాళ ప్రపంచంలో మన అదృష్టం కొద్దీ ఇవాళ గతంలో నరసింహారావు గారి ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఇప్పుడు మోదీ ప్రభుత్వం చేపట్టిన కొన్ని చర్యల వల్ల, కొన్ని మౌలిక సదుపాయాల కారణాల వల్ల కొద్దిగా ప్రపంచంలో ఇవాళ కాస్త బాగా వేగంగా ఆర్థికంగా పెరిగే అవకాశం మనకు కనిపిస్తున్నది. అట్లాగే ప్రపంచం మొత్తానికి చైనా అంటే చాలా భయం పట్టుకుంది. కాబట్టి మనం పెరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మనకంటే ఎక్కువ ఒక అమెరికా వాడో, ఒక బ్రిటన్ వాడో, జపాన్ వాడో, లేకపోతే ఒక సింగపూర్ వాడో, ఒక ఆస్ట్రేలియా వాడో కోరుకుంటున్నాడు. ఒక అవకాశం మన వచ్చే తరానికి ఉన్నది. మీరు ఆర్థికంగా ఇష్టం వచ్చినట్టు దుబారా ఖర్చులు పెట్టి భవిష్యత్తు కోసం ఏ రకమైన పథకాలు వేయకుండా ఖజానాన్ని ఖాళీ చేసి పారేసి దివాలా దించేస్తే బతుకు నరకం అవుతుంది, వచ్చే తరం జీవితం సమాధి అవుతుంది. నేను దాన్ని ఏనాడు క్షమించలేను. ఇది ముందు చూపు లేకుండా, అంటే ప్రజల అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్ని ఓటు బ్యాంకులుగా మార్చి వాళ్ళ జీవితాన్ని హరించి పారేసి దేశం సర్వనాశనమైనా కూడా మేము అధికారంలో కూర్చోవాలి అని ఎవరు అనుకున్నా కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. కాబట్టి ఏ పార్టీ అయినా సరే మీరు సమాజ హితాన్ని కోరే వాళ్ళ మద్దతు కావాలంటే మీరేం చేయక్కర్లా, వాళ్ళకి నమస్కారం పెట్టక్కర్లా. సమాజ హితాన్ని మీరు కూడా కోరి అలాంటి విధానాలు చేపట్టండి చాలు. అద్భుతాలు జరిగితే నేను అనుకోవట్లా, కనీసం చెడు చేయబోకండి చాలు. జరిగిన మంచిని వెనక్కి తీసుకుపోబోకండి చాలు. మేము బహిరంగ చెప్తాం, దీనిలో రహస్యమే లేదు. అది కూడా లేకుండా మనం సన్నాయి నొక్కులు నొక్కుతూ ధర్మపంజాలు బలికామనుకోండి, ప్రజలకి రెండు ఉన్నాయి, రెండు కూడా పెద్ద తేడా కనిపించట్లేదు. కానీ ఈ తేడా ఉన్నప్పుడు, ప్రస్ఫుటమైన తేడా ఉన్నప్పుడు, ఒక దానివల్ల కాస్త మంచి మార్గం ఉంది, ఇంకో దానివల్ల నాశనం అయిపోతాం ఉన్నప్పుడు ఆ తేడా తెలియాలి. అంతే, సరిపోతుందా? చాలదు. ఇవాళ బీఆర్ఎస్ చేసేది చాలదు, బీజేపీ చేసేది చాలదు, కాంగ్రెస్ చేసేది చాలదు, మరో పార్టీ చేసేది మరెన్నో కావాలి. మొట్టమొదటి నేను పోరాడుతున్నాను, ఎన్నికల్లో మౌలికమైన సంస్కరణలు కావాలి. ఏ పార్టీ సిద్ధంగా లేదు, కానీ టైం వచ్చినప్పుడు దానికోసం పోరాడదాం. సమయ సందర్భం వచ్చినప్పుడు అధికార వికేంద్రీకరణ కావాలి. దానికోసం గొంతెత్తినటువంటి బహుశా ఈ దేశంలో మిగిలిన కొద్ది గొంతుల్లో నాదొకటి, అధికార వికేంద్రీకరణ వచ్చి చట్టబద్ధ పాలన కావాలి. మాట్లాడేవాళ్ళు కరువైపోయినారు. ఇవన్నీ కావాలి. కానీ ఒక పేషెంట్ ఇవాళ గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చింది, ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చి. మొట్టమొదటి ప్రయారిటీ ఏంటి? ముందు గుండె ఆగిపోకుండా, ప్రాణం పోకుండా కాపాడుకోవాలి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం కాకుండా వచ్చే కొద్ది సంవత్సరాల్లో కాపాడుకోవాలి. ఆ తర్వాత కీళ్ళ నొప్పులు చూద్దాం, ఆ తర్వాత కంటి చూపు సమస్య ఉంది, శుక్లాలు క్యాటరాక్ట్ సర్జరీ చేద్దాం. ఆ తర్వాత వినికిడి కొంచెం సమస్యగా ఉంది, దాని సంగతి చూద్దాం. పంటి నొప్పి ఉంది, పళ్ళ డాక్టర్ తీసుకెళ్దాం, ఇవన్నీ చూద్దాం. అవన్నీ అవసరమే. కానీ ముందు గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తీసుకొస్తున్నారు, దాని నుంచి దేశాన్ని కాపాడాలి.